జగన్ కి ఎక్కడికి వెళ్ళినా జనం బ్రహ్మరథం పడుతున్నారు. దీనికి మొన్న గుంటూరులో చూసుకున్నా, శ్రీకాకుళంలో చూసుకున్నా, లేకపోతే నిన్న తెనాలిలో చూసుకున్నా అదైతే నిదర్శనంలా చెప్పొచ్చు. ఎక్కడికైనా ఆయన బయట అడుగు పెడితే జగన్ వస్తున్నాడని తెలిస్తే అక్కడ వంద సంఖ్యలో, వేల సంఖ్యలో జనాలైతే పోగైపోతూ ఉంటారు. ఇంతకు ముందు గుంటూరు వెళ్ళినప్పుడు, గుంటూరు మిర్చి యార్డ్ రైతులను కలవడానికి వెళ్ళినప్పుడు కూడా ఇదే జరిగింది. శ్రీకాకుళం వెళ్ళినా ఇదే జరిగింది. నిన్న తెనాలి మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శివకుమార్ ఇంట్లో జరిగిన పెళ్లికి వెళ్ళినా కూడా ఇదే జరిగింది. యాక్చువల్లీ అక్కడ వైఎస్ఆర్సీపీ గెలవలేదు, అక్కడ గెలిచింది జనసేన పార్టీ. అక్కడ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నది నాదెండ్ల మనోహర్, ఆయన మంత్రి కూడా. అండ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లోనే ఆళ్లపాటి రాజా అత్యధిక మెజారిటీతో, ఆంధ్రప్రదేశ్లోని అత్యధిక మెజారిటీతో గెలిచారు. అయితే అక్కడ వైఎస్ఆర్సీపీ ఓడిపోయినప్పటికీ ఇప్పుడు జగన్ వెళ్తే వచ్చిన క్రేజ్ మాత్రం అంతా ఇంత కాదు. అండ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దాన్ని పరిపాలన అనాలో లేకపోతే గత పరిపాలనకి విశ్లేషణ అనాలో అర్థం కాదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏం జరిగింది, జగన్ ఏం చేశారు, జగన్ అది చేశారు, జగన్ ఇది చేశారు, జగన్ ప్రభుత్వం అది చేసింది, ఇంత తిన్నది, ఇంత అన్యాయం చేసేది, దీని మీదే వాళ్ళ అనాలిసిస్ అంతా 9 నెలలుగా గడుస్తోంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది, లేకపోతే పిల్లల్ని ఇది చదివిస్తాం, పిల్లలకి ఇది చదువుకోవడానికి హెల్ప్ చేస్తామనో, లేకపోతే యువతకి ఇన్ని ఉద్యోగాలు ఉన్నాయనో, ఇన్ని కంపెనీలు ఉన్నాయనో, లేకపోతే ఇన్ని పోర్ట్లు వస్తాయనో, లేకపోతే ఇన్ని పారిశ్రామిక సంస్థలు వస్తాయనో, ఇది ఏమీ లేకుండా ఓన్లీ జగన్ భజనే చేస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అదే టైంలో జగన్ పని అయిపోయింది అనుకున్నారు ఏదైతే కూటమి ప్రభుత్వం కానీ, లేకపోతే వీళ్ళకి మద్దతు ఇచ్చే స్థానిక ఎవరైతే నాయకులు, లేకపోతే వీరికి ఓట్లేసిన ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏమనుకున్నారంటే జగన్ పని అయిపోయింది, 5 ఏళ్ల పరిపాలనను చూసి 11 సీట్సే ఇచ్చారు అని అంటే జగన్ ని నాయకుడిగా కూడా కొన్ని రోజులలో మర్చిపోతారు జనమంతా అనుకున్నారు. కాకపోతే వాటన్నిటికీ వ్యతిరేకంగా జగన్ ఎక్కడికి వచ్చినా జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఏదైతే 11 సీట్లకే వైఎస్ఆర్సీపీ కానీ జగన్ కానీ పరిమితం కాదు, ఇక్కడ ఏదో జరిగింది తప్ప జనం జగన్ ని మోసం చేయలేదు అనేదైతే వాళ్ళ రాకతో, అంటే జన రాకతో ఇది బయటికి వస్తున్న వాదన అనమాట. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇదే స్థితి, ఎక్కడ జగన్ వెళ్ళినా, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు వెళ్ళినా, లేకపోతే ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి లోకేష్ వెళ్ళినా, లేకపోతే డిప్యూటీ సీఎం వెళ్ళినా, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఒక సినిమా క్రేజ్, రాజకీయ క్రేజ్ అనేది అయితే ఉంది ఆయనకి. ఎందుకంటే ఆయన్ని చూడడానికి కూడా జనాలు ఇంత సంఖ్యలో వస్తూ ఉంటారు. కానీ ఓడిపోయిన ఒక నాయకుడు, ఎటువంటి వేరే పబ్లిక్ ఫిగర్ కాకుండా ఓన్లీ రాజకీయాలు చేసి 5 ఏళ్లు పరిపాలించి 175 సీట్లకి 11 సీట్స్తో ఓడిపోయారు అంటే అది ఘోర పరాజయం. అయినా కూడా జనాలు మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. ఏదైతే వైఎస్ఆర్సీపీకి 40% ఓట్ షేర్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉందో వాళ్ళందరూ ఎక్కడ జగన్ వెళ్ళినా వాళ్ళందరూ గుమిగూడి ఆయనకి హారతులు ఇచ్చి మరి ఆయన్ని వెల్కమ్ చేస్తున్నారు, ఏదైతే నిజం. ఇంకోటి ఏంటంటే ఇంతకు ముందు ఇదొకటి ఉండేది, ఆయనకి ఓటేసిన లేకపోతే ఆయన అభిమానులు మాత్రం వస్తుండడం అనేది అదైతే కామన్, ఏ నాయకుడి కన్నా జరిగేది. కాకపోతే ఇంతమంది జనాలు వస్తుంటే కూటమి ప్రభుత్వానికి వచ్చిన వ్యతిరేకత వల్ల ఇంత జనాలు జగన్ దగ్గరకు వస్తున్నారా, లేకపోతే జగన్ ని ఇలా మోసం చేశాము, లేకపోతే జగన్ కి ఓటేయకుండా తప్పు చేశామనే పశ్చాత్తాపంతో వస్తున్నారా అనేది తెలియదు. కానీ జగన్ కి ఎక్కడికి వెళ్ళినా జనం మాత్రం బ్రహ్మరథం పడుతున్నారు, పూల పల్లకితో ఆయన్ని వెల్కమ్ చేస్తున్నట్టే. ఎందుకంటే ఈ జనాలను చూస్తే అర్థమైపోతుంది. ఒకసారి మీకు ఒక వీడియో చూపిస్తా, నిన్న శివకుమార్ ఇంట్లో పెళ్లికి వెళ్తే జగన్ ని ఎలా ఆహ్వానించారు అనేది. ఇది యాక్చువల్లీ పెళ్లి రిసెప్షనో లేకపోతే పెళ్లి వేడుకో అన్నట్టు లేదు, జగన్ ని జనాల్ని కలపడానికి ఒక వేదికలా ఉంది. చూడండి, మొత్తం ఆయన కటౌట్స్, ఆయన జెండాలు, అసలు పువ్వులు చూడండి ఆయన మీద వేసేది కానీ.
అసలు చూసారా ఎంతమంది అక్కడ ఉన్నది మొత్తం యువతే. ఆ పెళ్లికి ఆయన వెళ్తున్నారని తెలుసుకొని వచ్చిన యువతే. అసలు యువతలో మాత్రం ఆయన మీద ఉన్న క్రేజ్ అస్సలు తగ్గలేదు. రానున్న రోజులలో ముఖ్యమంత్రిగా లేకపోతే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా లేకపోతే ఆయన ముఖ్యమంత్రిగా వస్తారా అనే దానికి ఇంకా ఎక్కువ చాలా టైం ఉంది. దాదాపు 4 ఏళ్ల పైన ఉంది. ఇప్పుడు మాట్లాడుకోలేం. అప్పటి వరకు రాజకీయ సమీకరణాలు ఎటువైపు ట్విస్ట్ చేస్తాయో కూడా మనకు తెలీదు. కాకపోతే క్రౌడ్ పుల్లర్ గా లేకపోతే ఒక మాస్ లీడర్ గా జగన్ కున్న ఇమేజ్ మాత్రం అసలు ఎప్పుడు ఎవ్వరు తర్వాత ఎప్పుడు చెరపలేనిది అది.